హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు ఉన్నాయా? పాస్టర్ ప్రవీణ్ నాకు పగడాల హత్యకు గురయ్యారనేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్టు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్టు ఆధారాలు ఉన్నాయని, ఆ రెండు చర్యలు ప్రమాదకర కలయిక, డేంజరస్ కాంబినేషన్ అని వ్యాఖ్యానించింది. పిలివేయడానికి మీరేం ప్రవీణ్ కుటుంబ సభ్యులు కాదు కదా అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై 2 పిల్స్ దాఖలయ్యాయని, మరో పిలుపు వేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 2 వారాల్లో 5 లక్షలు జమ చేయాలని హర్షకుమార్ని ఆదేశించింది. సొమ్ము జమ చేశాక పిలుపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జడ్జి చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చెమ్మలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఫస్ట్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ పిల్ దాఖలు చేశారు. న్యాయవాది బి బాల వాదనలు వినిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 5 లక్షలు జమ చేశాక విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాక్షి తిరోగమనమే అంటూ మే నెలలోనూ